ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తున్నాను. క్రైస్ట్ కౌంటెంట్ చర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును మీరు చూస్తూ దీవించబడుచున్నారని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ కడవరి దినాల్లో దేవుని వాక్యం మనకెంతో అవసరం. అపోస్తలుడైన పౌలు మీ హృదయములలో దేవుని యొక్క వాక్యమును సమృద్ధిగా నివసింపనీయుడి అనే వాక్యమును ఆధారం చేసుకొని దేవుని వాక్యం అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నడిపిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని కీర్తనకారుడు చెప్పినట్లుగా ఈ కడవరి దినములలో దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంచుకున్నట్టు అది ఎంతో అవసరం. కనుక ఈ వాక్యమును విని హృదయంలో భద్రపరచుకొని ఆ చొప్పున జీవించాలని మనవి చేస్తున్నాం. ఈ సమయంలో దైవదాసులు దేవుని సందేశమును అందించారు. శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందేదాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘమని ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమములు ఇలాగూ కొనసాగడానికి దేవుడే అత్యధికమైన కృపను ఆయన చూపించినందుకు దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ఆయన సృష్టికర్తగా ఉండి సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకానికి ప్రభువుగా రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు. మనందరి రక్షణార్థమై కల్వరి శిలువలో తన పరిశుద్ధమైన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడన్న సంగతి మనకు తెలుసు. ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరూ నరకపాత్రులు కావడం, పరలోకాన్ని కోల్పోవడం ఏమాత్రం ఆయనకి ఇష్టం లేదు. అందుకే తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు ఆయన చిందించాడు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు నశించక నిత్య జీవాన్ని పొందుతారని ప్రభువే స్వయంగా సెలవిచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు ఆయన లోకానికి వచ్చాడన్న సంగతి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అది దేవుని చిత్తం. యేసు మన పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి పునరుత్థానుడై పరలోకమునకు ఆరోహణమై మరలా ఆయన 2వసారి రాబోతున్నాడని ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవాన్ని ప్రభువారు వాగ్దానం చేశారు. అందుకే యేసుక్రీస్తు వారు 40 దినములు ఉపవాసం ఉండిన పిమ్మట అపవాది చేత శోధించబడి అపవాదిని జయించి ఆయన పరిచర్య ప్రారంభించిన మొదటి దినాల్లోనే జనసమూహములను చూచి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి అని. ప్రియులారా, పరలోక రాజ్యం మోక్ష రాజ్యం అనేది ఎవరికి చెందుతుందంటే ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే రక్షణ పొందుతారో వారికి మాత్రమే పరలోక రాజ్యం ప్రాప్తిస్తుంది. మారు మనసు పొందని వారికి శిక్ష విధించబడుతుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని యేసుక్రీస్తు వారే స్వయంగా మనకు చెప్పి ఉన్నారు. ప్రియులారా, అందరూ కూడా రక్షణ పొంది అందరూ దేవుని వైపు తిరగాలని, లోకము నుంచి దేవుని వైపు తిరిగి జీవము గల దేవుని వైపు తిరిగి ఆయనలో ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, మారు మనస్సు అంటే ఏంటి అనగా మనస్సు మార్చుకొనుట అనగా లోక సంబంధమైన మనస్సు పోయి దైవ సంబంధమైన మనస్సును కలిగి ఉండుట. శరీర సంబంధమైన మనస్సు పోయి ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైన మనస్సును కలిగి ఉండుట. దానినే మారు మనస్సు అని బైబిల్ చెప్తా ఉంది. ఒక వ్యక్తి లోకములో జీవిస్తున్నప్పుడు, పాపములో చీకటిలో జీవిస్తూ దేవునికి దూరముగా జీవిస్తున్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా సువార్త ద్వారా దర్శించి అతనిని ప్రభువు వైపు ఆయన మరల్చుకుంటాడు. ఎవరైతే యేసు గొప్ప దేవుడని, యేసు నా పాపముల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో వారికి రక్షణ భాగ్యం ప్రవేశిస్తాడు. మారు మనస్సును వారికి కలుగు చేస్తాడు. మారు మనస్సు ఎవరైతే పొందుతారో వారు పరలోక రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దబడతారు. మారు మనస్సు అనగా ఏంటంటే నూతనమైన జన్మ, నూతనమైన సృష్టి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాము. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయును అని. పాత జీవితము పోయి అతడు క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. దానినే నూతన జన్మ అని మనం అంటాం. ఒకరోజు నికోదెము అనే పరిసయ్యుడు యేసు ప్రభు యొద్దకు వచ్చి ఉన్నప్పుడు ప్రభు అతనితో చెప్తూ ఉన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని. అప్పుడు అతడు తన సందేహాన్ని చెప్పి ఉన్నాడు. ఇదిగో ఒక ముసలివాడు
మరలా తన తల్లి గర్భములు ఎలా పుడతాడని అడిగినప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించేదని తప్ప దేవుని రాజ్యమును అనగా పరలోక రాజ్యమును చూడలేడు అని. పిల్లరా, మారు మనస్సు అనగా క్రొత్త జన్మ, రక్షణ పొందడం అనగా నూతనమైన జీవితాన్ని ప్రారంభించడం. పాత జీవితం పోయి, పాప జీవితం పోయి క్రొత్త జీవితాన్ని ప్రారంభించడం. ఎవరైతే పాప జీవితాన్ని విడిచిపెడతారో, పాపములు ఒప్పుకొని ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభును రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి ఆయన వెంబడించడం ప్రారంభిస్తారో వారిలో ఒక నూతన జీవితము ప్రారంభమవుతా ఉంది. అపొస్తలుల కార్యం 2:38 మనం చదువుతున్నాము, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మ పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతురు. పిల్లరా, ఎప్పుడైతే అపొస్తలుడు పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు బాప్తిస్మ పొందాలని చెప్పి ఉన్నాడో, అక్కడ 3,000 మంది మారు మనసు పొంది బాప్తిస్మ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 40 వచనంలో చెప్పిన మాట ఏంటంటే, ఇంకా అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. ప్రియులారా, మారు మనసు అనగా రక్షణ, మారు మనసు అనగా జీవము గల దేవుని వైపు తిరగడం, పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించడం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలి. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరూ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకొని యేసును వెంబడించాలి. అప్పుడే వారు పరలోక రాజ్యానికి వారు వారసులు అవుతారనే సంగతి మనము మర్చిపోకూడదు. ఇంకా మారు మనసు ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనములో మనము చదువుతూ ఉన్నాము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించును, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ప్రియులారా, మనుషులు పాపం చేసిన తర్వాత కొంతమంది దుఃఖపడతారు. అయ్యో, నేను పాపం చేయకుండా ఉండాల్సిందే, ఈ తప్పు చేయకుండా ఉండాల్సిందే అని బాధపడతారు. కానీ ఆ పాపమును ఒప్పుకొని పాపమును విడిచిపెట్టని వారు అనేక మంది ఉంటారు. అది లోక సంబంధమైన దుఃఖము. లోక సంబంధంగా కొంత బాధపడతారు. అయ్యో, పాపం చేసేసామే అని తమలో తాము నొచ్చుకుంటారు. మరలా ఏ పాపం విషయంలో అయితే నొచ్చుకున్నారో మరలా పదే పదే ఆ పాపాన్ని చేస్తారు. కానీ ఇక్కడ చదువుబడిన లేఖనాల ప్రకారం మనం చూసినట్లయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. ఎవరైతే దైవ చిత్తానుసారంగా వారు పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి అయ్యో నేను పాపిని, నా పాపములు క్షమించు అని యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తారో వారు రక్షణార్థమైన మారు మనసును పొందుతారు. పిల్లలు, ఒక సంగతి గమనించాలి, మన పాపములను క్షమించుటకు యేసుక్రీస్తు వారికి అధికారం ఇవ్వబడింది. ఎవరైతే వారి పాపాలు ఒప్పుకుంటారో వారు రక్షణార్థమైన మారు మనసు పొందుతారు. వారు పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు. పిల్లలు, అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే ఒక వ్యక్తి మారు మనసు రక్షణ పొందాడు అనడానికి గుర్తేంటి, సూచనలు ఏంటి, అతనిలో ఎటువంటి లక్షణాలు కనబడతాయి, ఆ వ్యక్తిలో ఎటువంటి మార్పు చోటు చేసుకుంటుందో కొన్ని విషయాలు మనము త్వరగా మనము ధ్యానం చేద్దాము. మొదటిగా, ఒక వ్యక్తి రక్షణ పొందాడు అనడానికి గుర్తు ఏంటంటే ఆ వ్యక్తిలో సమాధానము అతడు కలిగి ఉంటాడు. అతనిలో సంతోషము మనము చూడగలము. అతనిలో ఒక రకమైన దైవ సంబంధమైన ఆనందాన్ని మనము చూడగలము. ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రభు వారు స్వయంగా చెప్పిన మాట, నా శాంతిని అనగా నా సమాధానమునే మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నేనిచ్చు సమాధానము లోకమిచ్చినట్టుగా ఉండదు అని ప్రభు చెప్పి ఉన్నాడు. మీ హృదయం నన్ను కలవరపడనీకుడి, నేను మీకు సమాధానం ఇస్తానని ప్రభు చెప్పి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే మారు మనసు పొందుతారో, రక్షణ పొందుతారో, ఎవరైతే వారి పాపాలు ఒప్పుకొని వారు ప్రభువుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తారో వారిలో గొప్ప సమాధానం ఉంటుంది. ఇంతకుముందు పాపము వలన వచ్చిన భయం ఉంది. ఇంతకుముందు పాపము చేశామనే ఆ భావన, అపరాధ భావన వారిలో ఉంది కనుక వారి హృదయంలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. వారు అపరాధ భావనతోనే వారు జీవిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే వారు పాపములు క్షమించబడ్డాయని, యేసుక్రీస్తు వారి పాపములను క్షమించి వాటిని ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోవడని ఎప్పుడైతే వారు తెలుసుకున్నారో వారి హృదయంలో చెప్పనసఖ్యము కానీ
సంతోషము సమాధానం ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నిజముగా రక్షణ పొందిన వ్యక్తివైతే నీ జీవితంలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఈ సమాధానము లోకమిచ్చినట్టుగా ఉండదు. ఈ సమాధానమును ఎవరు కూడా తీసివేయలేరు. నీకు కలిగిన పరిస్థితులు కానీ, నీకు కలిగిన శోధనలు కానీ, నీకు కలిగిన సమస్యలు కానీ ఏది కూడా నీలో నుండి సమాధానాన్ని తీసివేయలేదు. ఒకవేళ నీ హృదయంలో ఈ సమాధానం ఉంటే నీవు రక్షణ పొందిన బిడ్డవు అని గమనించాలి. ఒకవేళ సమాధానము నీ హృదయంలో లేకపోతే నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకొని ప్రభు ఇచ్చే రక్షణ పొందవలసిందిగా దేవుని పేరట సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైతే ఈ మారు మనసు పొందుతారో, ఎవరైతే ప్రభు ఇచ్చిన రక్షణ పొందుతారో వారు అన్ని పరిస్థితుల్లో కూడా వారు ఆనందించగలుగుతారు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 చెప్తున్నాడు, మీరు ఆనందించుడి, మరల చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు అని. పిల్లారా, ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే రక్షణ పొందుతారో వారు ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందిస్తారు. వారికి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని నిందలు అవమానములు కలిగినా వారు దేవునిలో సంతోషిస్తూ సమాధానము కలిగి ఉంటారు. పిల్లారా, రక్షణ ఇచ్చే గొప్ప ధన్యత సమాధానము. మరి నీవు రక్షణ పొందావా? నీ హృదయంలో సమాధానం ఉందా? నీ హృదయంలో సంతోషం ఉందా? లేకపోతే ప్రభువుకు మీ జీవితాన్ని సమర్పించుకొని మరలా ఆ రక్షణను పొందవలసిందిగా కోరుతున్నా. కొన్నిసార్లు రక్షణ పొందినప్పటికీ కొన్నిసార్లు రక్షణ ఆనందమును కోల్పోయే ప్రమాదం ఉంది. మరలా పాపములు పడినందువలనో, శోధనలు పడినందువలనో రక్షణ ఆనందము కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా రక్షణానందము మరలా నాకు దయచేయమని. ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మారు మనసు పొందిన వ్యక్తివి, రక్షణ పొందిన వ్యక్తివి అయినప్పటికీ సాతాను శోధన వలన, పాపం వలన ఒకవేళ సమాధానాన్ని కోల్పోతే మరలా మారు మనసు పొంది ప్రభు యొద్దకు వచ్చినట్లయితే మరలా దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రక్షణ పొందిన వ్యక్తిలో ఎప్పుడు కూడా సంతోషము, సమాధానం ఉంటుంది. రెండవదిగా గమనించినట్లయితే రక్షణ పొందాము అనడానికి ఒక గుర్తు ఏంటంటే పాపము పట్ల అసహ్యత కలగడం. పాపాన్ని ఇంతకు ముందులాగా వారు చేయలేరు. ఇంతకు ముందులాగా పాపమునకు వారు ప్రేరేపించబడి పాపములో వారు జీవించలేరు. ఎందుకు అనగా పాపమునకు బదులు, పాప భోగమునకు బదులు దానికన్నా అనేక రెట్లు ఆనందమిచ్చే దేవుణ్ణి వారు కలిగి ఉన్నారు. ఇంతకుముందు వారు సంతోషము, పాప భోగములో వెతుక్కునేవారు. కానీ ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచారో వారు దేవునిలో, యేసులో వారు సంతోషాన్ని వెతుక్కుంటారు కనుక వారు పాపము చేయడానికి వీలు లేదు, వారు పాపము చేయరు. ప్రియులారా, గమనించవలసిన విషయం ఏంటంటే రక్షణ పొందని వ్యక్తికి, రక్షణ పొందిన వ్యక్తికి ఒక తేడా ఉంది. రక్షణ పొందని వ్యక్తి అతడు ఒక పంది వలె, అనగా బురదలో పొరలడానికి ఇష్టపడుతూ ఉంటాడు. బురద చూస్తే పంది వెంటనే అందులోనికి దూకి అందులో ఎంతో ఆస్వాదిస్తూ ఉంటుంది. అలాగే రక్షణ లేని వ్యక్తి పాపమును జుర్రుకుంటూ పాపములో జీవించడానికి ఇష్టపడతాడు. అదే మారు మనసు రక్షణ పొందిన వ్యక్తి గొర్రెను పోలి ఉంటాడు. గొర్రె ఒకవేళ పొరపాటున ఒకవేళ బురద గుంటలో పడిన వెంటనే అది పైకి వచ్చి మరెన్నడూ కూడా ఆ బురద గుంట వైపు వెళ్ళదు. ఒక రక్షణ పొందిన వ్యక్తి అలాగే జీవిస్తాడు. రక్షణ పొందిన వ్యక్తి ఎన్నడూ పాపము చేయడు అని దాని అర్థం కాదు. కానీ కొన్నిసార్లు ఒకవేళ పాపములో పొరపాటున పడినా మరలా తిరిగి వచ్చి తన పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తాడు. పిల్లారా, రాజైన దావీదు తను ఒక పాపములో పడిపోయి ఉన్నాడు. వ్యభిచారము చేసినప్పుడు నాతాను అనే దైవ సేవకుడు వచ్చి అతను గద్దించినప్పుడు వెంటనే తన పాపాన్ని ఒప్పుకున్నాడు. బైబిల్ చెప్తా ఉంది, బత్షెబ విషయంలో తప్ప దావీదు ఎన్నడూ కూడా పాపము చేయలేదు అని. ప్రియులారా, ఒక రక్షణ పొందిన వ్యక్తి ఎన్నడూ పాపము చేయడు అని దాని అర్థం కాదు. కానీ కొన్నిసార్లు ఒకవేళ పాపము చేసిన పాపములో జీవించడు, పాపము నుంచి బయటకు వచ్చి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ ఒక్కరు కూడా పరిపూర్ణులు కాదు. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ బట్ వీఆర్ ఆన్ ద వే టు పర్ఫెక్షన్. మనం ఎవరము పరిపూర్ణములు కాదు, కానీ మనం పరిపూర్ణులమయ్యే ఆ మార్గములో మనం ఉన్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చెప్తున్నాడు, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి కనుక దైవ సేవకులను దేవుడు సంఘమును దైవ సేవకులను మనకు ఇచ్చాడు అని. ప్రియులారా, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి, వారు పాపములో జీవించకూడదు. ఎవరైతే రక్షణ పొందుతారో వారు పాపములో జీవించరు, మునుపటి వలె పాపములో జీవించరు, కానీ వారు పాపము ఎడల అసహ్యత కలిగి ఉంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:26 అక్కడ ఒక మాట మనం గమనిస్తున్నాము, బుద్ధిపూర్వకముగా పాపము చేయుట అనే మాట గమనిస్తున్నాం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, రక్షణ పొందిన వారు బుద్ధిపూర్వకముగా, మనఃపూర్వకముగా పాపము చేయరు అనే సంగతి మనం గమనించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు ఏమని చెప్తున్నాయో ఒకసారి మనం గమనిద్దాం.
అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటగా దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. 10వ వచనము, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడుననే మాట అక్కడ చదువుతున్నాం. పిల్లరా, అపవాది సంబంధులు పాపములోనే జీవిస్తారు, కానీ దేవుని సంబంధులు, దైవ సంబంధులు పాపములో జీవించక పాపము నుంచి బయటకు వచ్చి వారు ప్రత్యేకమైన జీవితాన్ని వారు జీవిస్తారు. పిల్లరా, అపోస్తలుడైన పేతురు ఆనాడు 3000 మందికి బాప్తిస్మం ఇవ్వడానికి ముందు చెప్పిన మాట ఏంటంటే, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందునని వారిని హెచ్చరించను. వేరై, ఈ మూర్ఖులకు ఈ తరము వారికి అనగా ఈ లోకస్తులకు, పాపమునకు, చీకటి నుండి వేరై మీరు రక్షణ పొందునని వారికి చెప్పాడు. అనగా వేరుగా ఉండడం, ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండడం. రక్షణ పొందిన వారు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉంటారు, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటారు. వారి ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటాయి, వారి ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటుంది, వారి మాటలు పరిశుద్ధంగా ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ మాటలు, నీ ప్రవర్తన, నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయా? నువ్వు రక్షణ పొందిన బిడ్డవైతే నువ్వు అపరిశుద్ధంగా ఉండవు, అపవిత్రంగా ఉండవు, కానీ ఎల్లప్పుడూ పరిశుద్ధంగానే జీవిస్తావు. పరిశుద్ధంగా ఉండడానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తామని సంగతి మర్చిపోకూడదు. 3వదిగా గమనించినట్లయితే, ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే మారు మనసు పొందుతారో వారికి దేవుని యొక్క వాక్యం పట్ల అమితమైన గొప్ప ఆసక్తిని వారు కనపరుస్తారు. ఒకవేళ ఇంతకుముందు కూడా దేవుని వాక్యం చదివి ఉండొచ్చు, ఇంతకుముందు కూడా బైబిల్ చదివి ఉండొచ్చు. ఒకవేళ బైబిల్ చదివినప్పుడు కానీ, ఆ వాక్యాన్ని చదివినప్పుడు కానీ ఒకవేళ ఆచారంగా ఏవో కొన్ని మాటలు చదివి వారు ఉండి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని కార్యము వారి జీవితంలో జరిగిందో, దేవుని యొక్క వాక్యము ద్వారా వారు తట్టబడి, హెచ్చరించబడి వారు పాపాలు ఒప్పుకున్నారో, అప్పటి నుంచి దేవుని వాక్యం పట్ల వారు ఎంతో ఆసక్తిని కలిగి ఉంటారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని ఆచారముగా చదవరు, కానీ ఆనందించుచు వారు చదువుతారు, ఆసక్తితో చదువుతారు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాము, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడనే మాట మనం అక్కడ చదువుతున్నాం. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమును, దేవుని యొక్క వాక్యమును వారు ఆచారముగా చదవడం కాదు, కానీ ఆనందముతో చదువుతారు. కొన్నిసార్లు పిల్లారా, గంటల తరబడి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండిపోతారు, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటారు, దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు తన ప్రత్యక్షతను వారికి తెలియపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది భక్తులకు దేవుడు తన మాటను వినిపించి, తన స్వరమును వినిపించి వారిని వాడుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, రక్షణ పొందాలని నువ్వు చెప్తూ ఉండొచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం పట్ల నీవు ఆసక్తి కలిగి ఉన్నావా? నీవు ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదివి ఉన్నావా? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని అధికంగా నువ్వు చదువుతున్నావా? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుటకు సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావా? అపోస్తలుడైన పౌలు కొలస్సీ పత్రికలో అంటూ ఉన్నాడు, క్రీస్తు వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి. ప్రియులారా, ఇంతకుముందు నేర్చుకున్నాం, మనం పరిశుద్ధులుగా ఉండాలని. మనం పరిశుద్ధులుగా జీవించాలంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే అది సాధ్యం. ఇదిగో నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను గనుక నేను పాపము చేయను అనే మాట మనం బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అధికంగా చదువుతారో, ధ్యానిస్తారో వారు పాపము చేయరు అన్న సంగతి మనము గమనించాలి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునే చేతనే కదా అని 119వ కీర్తనలో మనం చదువుతున్నాం. యవనస్తుల జీవితం స్థిరపరచబడాలి అంటే, ఎవరి జీవితమైన పరిశుద్ధంగా ఉండాలి అంటే, వారి నడత చక్కగా ఉండాలి అంటే వారు దేవుని యొక్క వాక్యాన్ని తరచుగా ధ్యానించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు రక్షణ పొందానని అంటూ ఉండొచ్చు, మరి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా? రక్షణ పొందిన వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యానికి తన జీవితాన్ని డెడికేట్ చేసుకొని, సమర్పించుకొని తరచుగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు. 4వదిగా గమనించినట్లయితే, రక్షణ పొందిన వ్యక్తి అధికముగా ప్రార్థన చేస్తాడు. దేవుణ్ణి తండ్రిగా అతడు అంగీకరించాడు గనుక తండ్రితో అధికంగా మాట్లాడడానికి ఆ వ్యక్తి ఆరాటపడుతూ ఉంటాడు. సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధిలో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. దేవుని యొక్క ఆలోచనలు అతడు ఎరిగి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తాడనే సంగతి మనం గమనించాలి. దేవునితో మాట్లాడాలనే ఆశ, ఆతృత అతనిలో రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. అనుదినము కూడా క్రమము తప్పకుండా అతడు ప్రార్థన చేస్తాడు. అది దేవునికి అతనికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా,
రక్షణ పొందానని చెప్పుకుంటున్న నీవు మరి దేవునితో నీ సమయాన్ని గడుపుతున్నావా? ఈరోజు నీవు ప్రార్థన చేస్తావా? ఎంతసేపు ఈరోజు ప్రార్థన చేసి ఉన్నావు? ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థనలో నీవు గడుపుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన లేని జీవితము ఊపిరి లేని మనిషి వంటిది. ప్రార్థన లేని జీవితము రెక్కలు లేని పక్షి వంటిది. ప్రార్థన లేని జీవితము మొప్పలు లేని చేప వంటిది. ప్రార్థన లేకపోతే మనకు జీవితం లేదు. చేప మొప్పలు లేకపోతే ఎలాగూ నీటిలో ఎదలేదో, ఈ పక్షికి రెక్కలు లేకపోతే ఎలాగూ గాలిలో ఎగరలేదో, ఈ లోకములో మనము పరిశుద్ధముగా విజయవంతంగా జీవించాలంటే ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు రక్షణ పొందినట్లయితే, మారు మనసు పొందినట్లయితే అనుదినము తప్పనిసరిగా నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటావు. అంత మాత్రమే కాదు పిల్లారా, 5వదిగా గమనించినట్లయితే ఎవరైతే రక్షణ పొందారో వారు పరిశుద్ధులతో సహవాసం చేస్తూ ఉంటారు. అనగా సంఘముతో వారు సంబంధాన్ని వారు కలిగి ఉంటారు. అపొస్తలుల 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 3,000 మంది రక్షణ పొంది మారు మనసు పొందిన తర్వాత, వారు బాప్తిసం పొందిన తర్వాత వారు సంఘములో చేర్చబడ్డారు. ఎప్పుడైతే సంఘములో చేర్చబడ్డారో అప్పటి నుంచి వారికి సంఘముతో సహవాసము మొదలైంది. 2వ అధ్యాయం అపొస్తలుల గారు 2వ అధ్యాయం 42వ వచనంలో గమనించినట్లయితే వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విడుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అనే మాట మనం చదువుతున్నాం. రక్షణ పొందిన ఈ 3,000 మంది అప్పటికే ఉన్న 120 మందితో వారు జాయిన్ అయ్యి వారందరూ కూడా సహవాసం చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక సంఘముగా, దేవుని కుటుంబముగా, దేవుని సంఘముగా, జీవము గల దేవుని సంఘముగా అక్కడ వారు సహవాసం చేస్తున్నారు. అక్కడ మనం గమనిస్తూ ఉన్నాము, ఆ సహవాసమునందు వారు ఎడతెగక ఉన్నారు. అనగా వారు సంఘమునకు అధికమైన ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడా, రక్షణ పొందిన వ్యక్తి సంఘముతో కలిసి ఉంటాడు, సంఘముతో సహవాసం చేస్తాడు, పరిశుద్ధులతో సహవాసం చేస్తాడు. మారు మనసు రక్షణ బాప్తిసం పొందిన వ్యక్తి మరలా లోకస్తులతో అధికముగా సహవాసం చేయడు, కానీ సంఘమునకు అధికమైన ప్రాధాన్యత ఇస్తాడు అనే సంగతి మనం గమనించాలి. మరి నీవు సంఘమునకు అధికమైన ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావా? ఇంతకుముందు లోకములో జీవించిన వ్యక్తి ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచాడో అతనికి మరి యొక్క కుటుంబం ఇవ్వబడింది, మరి యొక్క సమాజం ఇవ్వబడింది. ఆ సమాజమే ప్రేమ సమాజము, అదే దేవుని యొక్క సంఘం. సంఘములో మనం ఉండాలి, సంఘమునకు అంటుకట్టబడి ఉండాలి, ఒక స్థానిక సంఘమునకు చెంది ఉండాలి. చాలామంది అంటారు, మేము బాప్తిసం పొందాము కానండి, ఏ సంఘమునకు మేము వెళ్ళము, ఏ సంఘ కాపరి మాకు లేరు అని అంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ సంఘమునకు నీవు చెంది ఉండకపోతే నీవు మారు మనసు రక్షణ పొందిన దేవునిలో నీవు ఎదగలేవు. ఇక్కడ గమనించినట్లయితే వారు రక్షణ పొందిన వెంటనే వారు సంఘములో సభ్యులుగా వారు చేర్చబడి వారు సంఘముతో సహవాసం చేస్తారు, సంఘముతో కలిసిపోయారు. వారి జీవితమే సంఘముగా ఉన్నట్లుగా మన అపొస్తలుల కార్యముల్లో మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, రక్షణ పొందిన వ్యక్తి సంఘమునకు ప్రాముఖ్యత ఇస్తాడు. మరి నీవు నీ సంఘానికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? నీ సంఘ కాపరికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? సంఘముతో నీవు సంబంధాన్ని కలిగి ఉంటున్నావా? సంఘముతో నీ సహవాసం ఎలాగుంది? రక్షణ పొందిన వ్యక్తి సంఘముతో సహవాసం చేయాలి. 6వదిగా గమనించినట్లయితే ఎవరైతే రక్షణ పొందారో ప్రియులారా, వారు ప్రేమ కలిగి నడుచుకుంటారు. ఎందుకనగా దేవుని ప్రేమ వారిలో నింపబడుతూ ఉంది. దేవుని ప్రేమ వారిలో ఉంటుంది కనుక వారు సహోదరులను వారు ప్రేమిస్తారు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం చదువుతున్నాము, ఎవరైనా దేవుని ప్రేమించానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లయితే దేవుని ప్రేమ లేదు అని దాని అర్థమని యోహాను చెప్తూ ఉన్నాడు. పిల్లరా, దేవుని ప్రేమిస్తున్న మనము మన సహోదరులను మనం ప్రేమించాలి. ఎవరి మీద కక్ష, పగ ఉండకూడదు, ఎవరితో అసమాధానంగా ఉండకూడదు. ప్రభు చెప్పాడు, మీ శత్రువుని సైతము ప్రేమించండి, మిమ్మల్ని బాధ పెట్టు వారిని ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారిని ప్రేమించండి, వారిని దీవించండి, వారి కొరకు ప్రార్థన చేయండి అని. రక్షణ పొందిన వ్యక్తిలో ప్రేమ ఉంటుంది పిల్లరా. ఇది దైవికమైన ప్రేమ. దైవ ప్రేమ కలిగిన వారు అందరితో సమాధానంగా ఉంటారు, అందరినీ ప్రేమిస్తారు. మరి రక్షణ పొందాలని చెప్తున్న నీలో ప్రేమ ఉందా? నీ కుటుంబాన్ని ప్రేమించగలుగుతున్నావా? నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నావా? సంఘములో ఉన్న సహోదరులను ప్రేమించగలుగుతున్నావా? ఒకరు ఎవరి మీదైనా ద్వేషం నీవు కలిగి ఉంటే ఇప్పుడే ప్రభు చెంత చేరి ఆయన క్షమాపణ కోరుకోవలసిందిగా దైవ సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ఆఖరిగా పిల్లారా, రక్షణ పొందిన వ్యక్తి ఆ రక్షణ సువార్తను ఇతరులకు ప్రకటిస్తాడు. అతని హృదయంలో ఎన్నడూ లేని సంతోషం ఉంది కనుక
కనుక ఆ సంతోషము ఇతరులకు కూడా వెళ్ళాలి అనే ఆశతో, ఆతృతతో అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటిస్తాడు. మనకు తెలుసు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో యేసుక్రీస్తు మాట్లాడిన వెంటనే సమరయ స్త్రీ మారు మనసు పొందింది. సమరయ స్త్రీలో ఎంతో ఎన్నడూ లేని సంతోషము, సమాధానం ఆమె అనుభవించింది. ఆమె వెళ్ళి వెంటనే సమరయ ప్రాంతానికి వెళ్ళి వారి ఊరిలో ఉన్న వారందరికీ యేసును పరిచయం చేసింది. ఎందుకనగా ఇదిగో యేసు ఇచ్చే సంతోషం, సమాధానం అనుభవించాను, మీరు కూడా సంతోషాన్ని, సమాధానాన్ని, రక్షణ అనుభవించండి అని వారికి పరిచయం చేసింది. అలాగే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఒక దయ్యముల చేత పీడింపబడిన వ్యక్తిని ఆయన బాగు చేశాడు. సమాధిలో తిరుగుతున్న వ్యక్తి, కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసిన వాడు తెంచుకొని వెళ్ళిపోయి ఆ సమాధుల్లో తిరిగే వ్యక్తి, ఒంటి మీద చక్కగా సరిగా బట్టలు వేసుకొనక చాలా దిగంబరగా తిరిగే వ్యక్తి, దయ్యముల చేత పీడింపబడిన వ్యక్తి, రాళ్లతో తను గాయాలు చేసుకున్న వ్యక్తిని యేసుప్రభు మార్చిన తర్వాత ప్రభు అన్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి నీ ఇంటి వారికి సువార్తను ప్రకటించు, నన్ను గురించి చెప్పు అని చెప్పినప్పుడు అతడు కేవలం ఇంటి వారికి మాత్రమే కాదు, దెక్కపొలి అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాడు. దెక్కపొలి అనగా అది 10 పట్టణములు అనే సంగతి మనం గమనించాలి. అంటే 10 పట్టణములలో ఈ వ్యక్తి మారుమనసు రక్షణ పొందిన తర్వాత వెళ్ళి ప్రభు గురించి సువార్త ప్రకటించాడు. రక్షణ పొందిన వ్యక్తి తప్పనిసరిగా సువార్త ప్రకటిస్తాడు. మరి నువ్వు రక్షణ పొందావని చెప్తూ ఉండొచ్చు, మరి నువ్వు ఎంతమందికి సువార్తను ప్రకటించావు? ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని సువార్తను ప్రకటిస్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారు ప్రభువు లేకుండా చనిపోతున్నారు, ప్రభువు లేకుండా నరకానికి పోతూ ఉన్నారు. బైబిల్ చెబుతూ ఉంది, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షించవా? సమరయ స్త్రీ తన సమరయ ప్రాంత ప్రజలందరినీ రక్షించినట్లు ఈ యొక్క సమాధిలో తిరిగేవాడు బాగుపడిన తర్వాత దెక్కపొలి అనే ప్రాంతం అంతా ప్రకటించినట్లు మరి నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావా? నీ ద్వారా ఎంతమంది రక్షణ పొందారు? ఎంతమందికి ప్రభు సంతోషం ఇచ్చేవాడు, ఆనందం ఇచ్చేవాడు, ఆయన రక్షణ ఇచ్చేవాడు, పరలోక రాజ్యం ఇచ్చేవాడని చెప్పగలుగుతున్నావు? ప్రియ సహోదరి, సహోదరుడా, రక్షణ పొందిన వ్యక్తి సువార్తను ప్రకటిస్తాడు. మరి ఈ సమయంలో రక్షణ పొందిన వ్యక్తి ఎలాగుంటాడో మనం నేర్చుకున్నాం. ఒకవేళ రక్షణ పొందకపోతే నీవు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందవలసి కోరుతున్నాను. ఒకవేళ రక్షణ పొంది కూడా ఇప్పటి వరకు చెప్పబడిన విషయాలు నీలో లేకపోతే మరలా నీవు దేవుని సందులో మోకరించి మరలా ఆనాడు ఎఫెసీ సంఘంతో చెప్పినట్లు నీవు మరలా మారు మనసు పొందు, లేకపోతే నీ దీపస్తంభం నుంచి తీసివేస్తానన్నట్లు నీవు మరలా మారు మనసు పొంది ప్రభువుని అడిగితే ప్రభు మరలా నీకు ఆ రక్షణానందాన్ని ఇస్తాడు. మరలా దేవుడు ఆ ఉజ్జీవాన్ని ఇస్తాడు. కోల్పోయిన ఉజ్జీవం మరలా దేవునికి దయచేస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. అవర్ అడ్రస్ క్రైస్ట్ కవెనెంట్ చర్చ్, ప్లాట్ నంబర్ 15, కాలిఘాట్ కాలనీ, నియర్ వుడా కాలనీ, ఫేజ్ 1, విజయనగరం 535003, ఆంధ్రప్రదేశ్. అనదర్ అడ్రస్ క్రైస్ట్ కవెనెంట్ చర్చ్ బిహైండ్ మీ సేవ, రింగ్ రోడ్, విజయనగరం 535002, Andhra Pradesh. Our cell number 9441969118. God bless you and your family.